కొట్టడం చంపడం ఆ మగతనం, అది రాతి నాటి మగతనం. కత్తి వాడటం మొదలెడితే నాకంటే బాగా ఎవడో వాళ్ళాడు. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. ఫస్ట్ టైం ప్రభాస్ రేంజ్ ఏంటో బాక్స్ ఆఫీస్ కి తెలిసి వచ్చిన రోజు ఒక జనరేషన్ మొత్తం ఫార్మల్స్ వేసుకునేలా చేసిన ఆ సినిమా ఈ రోజుకి ఎవరు ఫార్మల్స్ వేసుకున్నా కూడా మిర్చి సినిమానే గుర్తొచ్చే రేంజ్ లో ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసింది మిర్చి ఫిలిం. ప్రభాస్ ఫుల్ పొటెన్షియాలిటీ ఏంటో టాక్ వస్తే రెబల్ సినిమాకే చూసేవాళ్ళం, బట్ ఆ మూవీకి ఆ ఛాన్స్ రాలేదు. బట్ ఛాన్స్ వచ్చినప్పుడు మాత్రం మిర్చి మూవీ వదులుకోలేదు. డే వన్ నుంచి వచ్చి కొత్త కోస్తూ ఫుల్ రన్ లో మోత మోగించింది. ప్రభాస్ మూవీ ఫస్ట్ టైం ఫర్ ది ఫస్ట్ టైం టాలీవుడ్ హిస్టరీలో ఆల్ టైమ్ టాప్ 5 హైయెస్ట్ గ్రాసెస్ లిస్ట్ లోకి వెళ్ళింది. అండ్ ప్రభాస్ టైర్ 1 హీరోస్ లో టాప్ 5 లిస్ట్ లోకి వెళ్తాడా వెళ్ళడా అనే డౌట్లన్నింటినీ చెరిపేస్తూ డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్ తర్వాత ప్లేస్ కి వెళ్లేలా చేసింది మిర్చి ఫిలిం. బట్ ఇంత హిట్ అయినప్పటికీ కూడా బాహుబలికి ముందు 50 కోట్ల షేర్ మూవీ లేదు. డే వన్ ఒక్క ఏరియాలో కూడా ఆల్ టైమ్ రికార్డ్ లేదు. ఫుల్ రన్ లో కూడా రికార్డ్ లేదన్నమాట వింటూ ఉంటాం. అయితే అది ఎంతవరకు నిజం? మిర్చి ఓపెనింగ్స్ ఎలా ఉన్నాయి, ఫుల్ రన్ ఎలా ఉంది అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వెల్కమ్ టు ఫైనల్ రన్ సిరీస్. ఈ సిరీస్ లో ఇది 18 ఎపిసోడ్. ఇప్పటికే 17 సినిమాలపై వీడియోస్ అయితే వచ్చాయి. ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. అండ్ ఈ సిరీస్ లో నెక్స్ట్ ఏ మూవీపై వీడియో కాలో కూడా కమెంట్ చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఈ ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజీని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా డే వన్ విషయానికి వస్తే నైజంలో డే వన్ 2.3 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ ప్రభాస్ కెరీర్ లో అప్పటికి బిగ్గెస్ట్ ఓపెనర్ అయిన రెబల్ క్రియేట్ చేసిన రికార్డ్ ని బ్రేక్ చేస్తూ టాప్ ఓపెనర్ అయినప్పటికీ ఆల్ టైమ్ టాప్ 10 లిస్ట్ లోకి అయితే నైజంలో వెళ్ళలేకపోయింది. ఇక సీరియల్లో 1.3 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తూ రెబల్ రేంజ్ లోనే నెంబర్ పెట్టగా ఉత్తరాంధ్ర 54 లక్షలు, ఈస్ట్ లో 64 లక్షలు, వెస్ట్ లో 54 లక్షలు, గుంటూరులో 78 లక్షలు, కృష్ణా 37 లక్షలు అండ్ నెల్లూరులో 30 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేయడంతో ఓవరాల్ గా రెబల్ సినిమాని అయితే క్రాస్ చేసింది. అలా మిర్చి డే వన్ తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 6.7 కోట్లకి చేరుకోగా ఇది ఆల్ టైమ్ టాప్ 10 లిస్ట్ లో కూడా లేదు. ఇక కర్ణాటక 25 లక్షలు, రెస్ట్ ఆఫ్ ఇండియా 15 లక్షలు అండ్ ఓవర్సీస్ లో 50 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేసిన మిర్చి ఫిలిం డే వన్ టోటల్ వాల్వేడిగా కలెక్ట్ చేసిన షేర్ 7.67 కోట్లకి చేరుకోగా ఇది ప్రభాస్ కెరీర్లో బిగ్గెస్ట్ ఓపెనర్. బట్ ఏ ఒక్క టెరిటరీలో కూడా ఆల్ టైమ్ రికార్డ్ అయితే పడలేదు. ఇక డే వన్ మార్నింగ్ షోకి టాక్ గట్టిగా రావడంతో సినిమా రోజు రోజుకి గ్రోత్ చూపెడుతూ వెళ్ళింది. అండ్ డే బై డే ఇంప్రూవ్ అవుతూ చాలా మంచిగా రన్ అయిందని చెప్పొచ్చు. దాంతో ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి. నైజంలో 6.6 కోట్లు, సీడెల్లో 3.9 కోట్లు, ఉత్తరాంధ్ర 1.8 కోట్లు, ఈస్ట్ లో 1.5 కోట్లు, వెస్ట్ లో 1.4 కోట్లు, గుంటూరులో 1.8 కోట్లు, కృష్ణలో 1.3 కోట్లు అండ్ నెల్లూరులో 92 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిలిం ఫస్ట్ వీక్ తెలుగు స్టేట్స్ లో 19.5 కోట్ల వరకు షేర్ కలెక్ట్ చేయగా కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఓవర్సీస్ మొత్తం కలుపుకుంటూ వరల్డ్విడిగా 24 కోట్ల వరకు షేర్ ని ఫస్ట్ వీక్ అయితే పెట్టింది. సో ఫస్ట్ వీక్ 25 కోట్ల షేర్ ని మిర్చి మూవీతో కూడా అందుకోలేదు. అండ్ ఫస్ట్ వీక్ తర్వాత కూడా ఎక్కడా స్లో అవ్వలేదు ఈ సినిమా. మరి ఫైనల్ రన్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. నైజంలో 14.6 కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేస్తూ ఆల్ టైమ్ టాప్ 10 లిస్ట్ లోకి వెళ్ళగా 15 కోట్ల షేర్ ని ఈ మూవీతో కూడా మిస్ అయ్యాడు ప్రభాస్. ఇక సీడెల్లో 7.5 కోట్ల షేర్ తో ఎక్సలెంట్ గా రన్ అవ్వగా ఉత్తరాంధ్ర 4.2 కోట్లు, ఈస్ట్ లో 2.9 కోట్లు, వెస్ట్ లో 2.6 కోట్లు, గుంటూరులో 3.6 కోట్లు, కృష్ణలో 2.7 కోట్లు అండ్ నెల్లూరులో 1.7 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిలిం తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 39.9 కోట్లకి చేరుకోగా 40 కోట్ల మార్క్ ని తెలుగు స్టేట్స్ లో అయితే అందుకోలేదు. ఇక కర్ణాటక 3.8 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా 75 లక్షలు అండ్ ఓవర్సీస్ లో 3 కోట్ల వరకు షేర్ కలెక్ట్ చేసిన మిర్చి ఫిలిం ఫైనల్ రన్ లో టోటల్ వాల్వేడిగా కలెక్ట్ చేసిన షేర్ 47.4 కోట్లకి చేరుకోగా వాల్వేడి గ్రాస్ 78.7 కోట్ల రేంజ్ లో ఉంది. ఈ మూవీ బడ్జెట్ 30 కోట్ల రేంజ్ లో ఉండగా 31 కోట్ల థియేట్రికల్ బిజినెస్ కి గాను 32 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా ఫైనల్ రన్ అయ్యేసరికి 15.4 కోట్ల ప్రాఫిట్ తో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఛత్రపతి తర్వాత ప్రభాస్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ అనిపించుకున్న సినిమా అయితే అప్పటికి వర్షం, ఛత్రపతి అండ్ మిర్చి సినిమాలు మాత్రమే ప్రభాస్ కెరీర్ లో బ్లాక్ బస్టర్స్. ఒకసారి టాప్ 5 హైయెస్ట్ గ్రాసెస్ ని అప్పుడు గమనిస్తే మగధీర, గబ్బర్ సింగ్, దూకుడు, ఈగ తర్వాతి ప్లేస్ లో 47.4 కోట్ల షేర్ తో ఆల్ టైమ్ 5th ప్లేస్ కి అయితే వెళ్తూ ప్రభాస్ ని కూడా టాప్ 5 హీరోస్ లో ఒకటిగా అయ్యేలా చేసింది మిర్చి ఫిలిం. సో అందరూ అనుకుంటున్నట్టే బాహుబలికి ముందు 40 కోట్ల షేర్ తెలుగు స్టేట్స్ లో కానీ 50 కోట్ల షేర్ వరల్డ్ వైడ్ గా కానీ ప్రభాస్ కెరీర్ లో లేదు. నేనీ మూవీని థియేటర్లో మిస్ అయ్యా, బట్ మూవీ చూసినప్పుడు నాకైతే బాగా నచ్చింది. మరి మీ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఏంటో ఏ థియేటర్లో చూసారో కమెంట్ చేయండి. సో గైస్, దట్ ద వీడియో. ఇది మిర్చి మూవీ ఫైనల్ రన్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ సిరీస్ లో నెక్స్ట్ ఏ మూవీపై వీడియో కావాలో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.